హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, ప్రేమ అంటే కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదు, ఏ భయాలు లేని రెండు దేహాల అంగీకారం కూడా అంటాడు విక్రమ్. సాంప్రదాయాల మధ్య పెరిగిన హారిక ప్రాణంగా ప్రేమించిన వాడి పెళ్లికి ముందు ఒకటవ్వాలి అనే షరతుకు ఎలా తలొగ్గింది. కన్న తండ్రి పరువును కట్టుబాట్లను దాటి తన ప్రేమను గెలిపించుకుందాం. ఒకవైపు పరువు కోసం పాకులాడే తండ్రి, మరోవైపు ప్రాణంగా నిలబడే ప్రేమికుడు. ఇది కేవలం ప్రేమ కథ కాదు, నమ్మకానికి సాంప్రదాయానికి మధ్య జరిగే ఒక అందమైన యుద్ధం. వినండి, పెళ్లికి ముందే కలయిక. కథలోకి వెళ్తే, హైదరాబాద్ నగరంలోని ఆ ఉదయం వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. చలికాలం కావటం వల్ల ఇంకా మంచు తెరలు పూర్తిగా తొలగిపోలేదు. జూబ్లీహిల్స్లోని ఓ మోస్తారు మధ్యతరగతి కాలనీలో ఉన్న రామచంద్రరావు గారి ఇంట్లో అప్పుడు దేవుడి గదిలోంచి సుప్రభాతం వినిపిస్తుంది. రామచంద్రరావు గారు చాలా క్రమశిక్షణ గల వ్యక్తి. ఆయనది పాతరం ఆలోచన విధానం, పద్ధతులు, సాంప్రదాయాలంటే ఆయనకు ప్రాణం. ఆయన భార్య సావిత్రి గారు ఎంతో సాధు స్వభావం గల మహిళ. భర్త మాటి వేదంగా భావిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వారికి ఒకే ఒక కూతురు. ఆమె పేరు హారిక. హారిక పేరుకు తగ్గట్టే చాలా అందమైన, అనుకువగల అమ్మాయి. ఆధునిక కాలంలో పుట్టిన పెరిగిన వాతావరణం వల్ల సాంప్రదాయాలకు, కుటుంబ పరువుకు ఎక్కువ విలువ ఇస్తుంది. తను ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తుంది. ఉదయాన్నే స్నానం చేసి తడి జుట్టుతో తులసి కోటకు దండం పెట్టుకుంటున్న హారికను చూస్తే ఎవరికైనా ఇట్టే ముచ్చటేస్తుంది. హారిక, ఇంకా రెడీ అవ్వలేదా అమ్మా? ఆఫీస్కి టైం అవుతుంది కదా అంటూ వంటగదిలోంచి పిలిచారు సావిత్రి గారు. అయిపోయిందమ్మా, ఇదిగో వస్తున్నా అంటూ హడావిడిగా లోపలికి వెళ్ళి తన ఆఫీస్ బ్యాగు సర్దుకోసాగింది హారిక. ఆ మనసులో ఒకటే ఆలోచన. ఈ రోజు ఆఫీస్లో తను చూడబోయే ఆ ప్రత్యేకమైన వ్యక్తి కోసం ఆమె పెదవులపై తెలియని చిరునవ్వు. ఆ నవ్వుకు కారణం విక్రమ్. విక్రమ్ అదే ఆఫీస్లో ప్రాజెక్ట్ మేనేజర్. హ్యాండ్సమ్, స్మార్ట్, ఎప్పుడు నవ్వుతూ అందరితో కలుపుగోలుగా ఉండే స్వభావం అతంది. హారిక, విక్రమ్ గత 3 ఏళ్లుగా ప్రేమించుకున్నారు. వారి పరిచయం ఆఫీస్లోనే మొదలై స్నేహంగా మారి ఆపై గాఢమైన ప్రేమగా రూపాంతరం చెందింది. విక్రమ్ కుటుంబ నేపథ్యం కొంచెం భిన్నమైంది. వాళ్ళ అమ్మనాన్నలు ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగాలే, కానీ వాళ్ళ ఆలోచనలు చాలా మోడ్రన్, పిల్లల స్వేచ్ఛను గౌరవించే రకం. విక్రమ్ కూడా ఆధునిక భావాలున్న యువకుడు. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలి, ఏ బంధమైనా పారదర్శకంగా ఉండాలి అనే నమ్మే రకం. హారిక ఆఫీస్ చేరుకునేసరికి విక్రమ్ అప్పటికే తన క్యాబిన్లో కూర్చుని ల్యాప్టాప్లో ఏదో సీరియస్గా చూస్తున్నాడు. హారిక అటుగా వెళ్తూ గాజుల చప్పుడు చేయగానే విక్రమ్ తలెత్తి చూశాడు. ఆమెను చూడగానే అతని కళ్ళల్లో 1000 వోల్ట్ల కాంతి వెలిగింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆ క్షణం ప్రపంచం అక్కడే ఆగిపోయినట్టు అనిపించింది వాళ్ళకి. విక్రమ్ కళ్ళతోనే గుడ్ మార్నింగ్ చెప్పాడు. హారిక సిగ్గుగా తలదించుకుని తన సీటు వైపు వెళ్ళిపోయింది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ సమయంలో ఇద్దరు ఆఫీస్ క్యాబిన్లో ఎవరూ లేని ఓ మూల టేబుల్ దగ్గర కలుసుకున్నారు. ఏంటి మేడం గారు, ఈరోజు చాలా స్పెషల్గా రెడీ అయ్యారు. ఆకుపచ్చ రంగు చుడిదార్లో అచ్చం చందమామలా ఉన్నారు అంటూ విక్రమ్ ఆమెను ఆట పట్టించాడు. హారిక బుగ్గలు ఎర్రబడ్డాయి. ఊరుకో విక్రమ్, ఎవరైనా వింటే ఏమనుకుంటారు? అయినా రోజు కంటే ఈరోజు నేనేం స్పెషల్గా లేను అంటూ తన లంచ్ బాక్స్ తెరిచింది. విక్రమ్ ఆమె చేతిని సున్నితంగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. నా కళ్ళతో చూడు హారిక, నువ్వు ప్రతిరోజు నాకు కొత్తగానే కనిపిస్తావు. నిన్ను చూస్తుంటే జీవితాంతం ఇలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. హారిక అతని కళ్ళలోకి చూస్తూ, నిజంగానా విక్రమ్, నన్ను ఎప్పటికీ ఇలాగే ప్రేమిస్తావు కదా? మా నాన్నగారికి నేను తప్ప వేరే ప్రపంచం లేదు. నా వల్ల ఆయన తలదించుకునే పరిస్థితి ఎప్పుడు రాకూడదు. మన ప్రేమ విషయం ఇంట్లో చెబితే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో అని నాకు చాలా భయంగా ఉంది అంది కొంత ఆందోళనగా. విక్రమ్ ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకుని భరోసా ఇస్తూ, పిచ్చిదానా, ఎందుకు భయపడతావు? నేనున్నాను కదా. మీ నాన్నగారిని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు.
ముందుగా నాన్నగారికి నా మీద నమ్మకం కలిగేలా చేస్తాను. మన పెళ్లి ఘనంగా జరుగుతుంది. కాని హారిక అంటూ కొద్దిగా ఆగాడు విక్రమ్. కాని ఏంటి విక్రమ్? అడిగింది హారిక. ఏం లేదులే. మనం పెళ్లికి ముందు ఒకరి గురించి ఒకరం ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి కదా. మన ఇష్టాలు, మన మధ్య కంపాటబిలిటీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం అన్నాడు విక్రమ్ ఆలోచిస్తూ. హారిక నవ్వుతూ, అదేంటి విక్రమ్, 3 ఏళ్లుగా మనం కలిసి తిరుగుతున్నాం. నా గురించి నీకు, నీ గురించి నాకు తెలియంది ఏముంది? మన మనసులు ఎప్పుడూ ఒకటయ్యాయి. ఇక అర్థం చేసుకోవడానికి ఏముంది అంది స్వచ్ఛంగా. విక్రమ్ లోపల ఏదో ఆలోచన మొదలవుతుంది. అతని దృష్టిలో ప్రేమంటే కేవలం మనసులు కలవటం మాత్రమే కాదు, శారీరకంగా కూడా ఇద్దరి మధ్య ఒక అవగాహన ఉండాలి. ఈ రోజుల్లో ఎన్నో పెళ్లిళ్ళు కేవలం శారీరక కలయికలో అసంతృప్తి వల్లే విడాకుల వరకు వెళ్తున్నాయని అతను అనేక ఆర్టికల్స్ చదివాడు. తన స్నేహితుల జీవితాలు చూశాడు. తన పెళ్లి విషయంలో అలాంటి పొరపాటు జరగకూడదని అతని బలమైన నమ్మకం. కానీ ఆ విషయాన్ని హారికతో ఇప్పుడు ఎలా చెప్పాలో అతనికి అర్థం కాలేదు. హారిక ఎంత సాంప్రదాయబద్ధంగా ఉంటుందో అతనికి బాగా తెలుసు. అవునులే, నువ్వు చెప్పింది కరెక్టే. సర్లే, సాయంత్రం ఆఫీస్ అయ్యాక నెక్లెస్ రోడ్ వెళ్దామా? చాలా రోజులైంది కదా మనం ప్రశాంతంగా మాట్లాడుకుని అని టాపిక్ మార్చేశాడు విక్రమ్. హారిక సంతోషంగా తలూపింది. సాయంత్రం 6 గంటలకు ఇద్దరు నెక్లెస్ రోడ్లోని ఒక పార్కు దగ్గర కలుసుకున్నారు. చల్లని గాలి, హుసేన్ సాగర్ నీటి అల్ల శబ్దం, ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలు. వాతావరణం చాలా రొమాంటిక్గా ఉంది. ఇద్దరు ఒడ్డున ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు. విక్రమ్ తన చెయ్యి వేసి హారికను తన భుజాన్ని కానించుకున్నాడు. హారికకు ఆ స్పర్శ చాలా సురక్షితంగా, ప్రశాంతంగా అనిపించింది. హారిక, మనం ఇంకా ఈ దోబులాట ఆపేద్దాం. రేపు ఆదివారం కదా, నేను మా అమ్మ నాన్నలతో మాట్లాడతాను. మన పెళ్లి ప్రస్తావన తీసుకువస్తాను. వాళ్ళు ఎలాగోలా నా ఇష్టానికి వదిలేశారు కాబట్టి వాళ్ళకు అభ్యంతరం ఉండదు. ఆ తర్వాత మీ ఇంట్లో కూడా మెల్లగా మాట్లాడదాం అన్నాడు విక్రమ్ ఆమె జుట్టును నిమురుతూ. హారిక సంతోషంతో విక్రమ్ వైపు చూసి, నిజంగానే విక్రమ్, నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ అదే సమయంలో నాన్నగారిని తలుచుకుంటే గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆయన ఎవరినైనా అబ్బాయిని చూసి నాకు పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. నేను వెళ్ళి ప్రేమించానంటే అసలు వింటారో లేదో అని అంది. నువ్వేం కంగారు పడకు. ఆయన మనసు మార్చి బాధ నాది. కాకపోతే నాకు ఒక చిన్న కోరిక ఉంది హారిక అన్నాడు విక్రమ్ గొంతు కొద్దిగా తగ్గించి. ఏంటి విక్రమ్, నీ కోరిక తీర్చడానికి నేనెప్పుడు సిద్ధమే, చెప్పు అంది హారిక అతని కళ్ళల్లోకి చూస్తూ. విక్రమ్ ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుని తన పెదవులతో ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా అన్నాడు, హారిక, మన పెళ్లి జీవితకాలం నిలిచిపోయే ఒక గొప్ప బంధం. అందులో ఎలాంటి లోపం ఉండకూడదని నా ఆశ. మనం మానసికంగా ఎంత దగ్గరయ్యామో శారీరకంగా కూడా అంతే దగ్గరవ్వాలి. పెళ్లికి ముందే మనం శారీరకంగా ఒకటవ్వాలి. మన మధ్య ఆ అన్యోన్యత, ఆ అనుకూలత ఉందో లేదో తెలుసుకోవాలి. అది నా కండిషన్ కాదు, నా మనసులోని బలమైన కోరిక. హారికకు ఒకసారిగా షాక్ తగిలినట్లయింది. ఆమె విక్రమ్ చేతుల్లోంచి తన చేతులను వెనక్కి తీసుకుంది. ఆ ముఖంలో ఆనందం పోయి ఆశ్చర్యం, కొద్దిగా ఆవేదన చోటు చేసుకున్నాయి. ఏంటి విక్రమ్, నువ్వు మాట్లాడుతున్నది? పెళ్లికి ముందే శారీరకంగా ఒకటవడమా? నీకేమైనా మతిపోయిందా? మనది భారతదేశం విక్రమ్. ఇక్కడ పెళ్లి అంటే 2 శరీరాల కలయిక కాదు, 2 కుటుంబాల సాంప్రదాయాల కలయిక. తాళి కట్టక ముందు పరాయి మగాడి చేతి స్పర్శ తగలడం కూడా మహాపాపంగా భావించే కుటుంబం నాది. అలాంటిది నువ్వు ఇలా అడుగుతావని నేను కల్లో కూడా ఊహించలేదు. హారిక్ గొంతులో వణుకు స్పష్టంగా తెలుస్తుంది. విక్రమ్ ఆమెను సముదాయించే ప్రయత్నం చేస్తూ, హారిక, నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. నేను నిన్ను మోసం చేయాలని ఈ మాట అనడం లేదు. నా ఉద్దేశం అది కాదు. ఈ రోజుల్లో పెళ్లి తర్వాత శారీరక సమస్యల వల్ల సరిపడాకు విడిపోతున్న జంటలు ఎందరో ఉన్నారు. నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. రేపొద్దున మన మధ్య అలాంటి చిన్న సమస్య వల్ల కూడా దూరం రాకూడదని నా తాపత్రయం.
ఒక్కటవ్వడం అంటే తప్పు చేయడం కాదు కదా, మన ప్రేమను మరో స్థాయిలో పెంచుకోవటం అంటూ విక్రమ్ తన వాదనను వినిపించాడు. హారికకు అతని మాటలు ఏమాత్రం రుచించలేదు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ప్రేమకు శారీరక సుఖానికి ముడిపెట్టక విక్రమ్. నమ్మకం అనేది మనసులో పుట్టాలి, శరీరంలో కాదు. నా దృష్టిలో తాళిబొట్టు పడకుండా, అగ్నిసాక్షిగా ప్రమాణం చేయకుండా ఒక మగాడికి నా శరీరాన్ని అప్పగించడం అంటే నన్ను నేను చంపుకోవడమే, నా తల్లిదండ్రుల పరువును బజార్న పడేయడమే. దయచేసి ఇంకెప్పుడు ఈ మాట నా ముందు అనకు అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుంచి వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది హారిక. విక్రమ్ ఆమెను ఆపడానికి ప్రయత్నించలేదు. అతనికి తెలుసు తను అడిగింది హారిక లాంటి అమ్మాయికి చాలా పెద్ద విషయమని. కానీ అతని నమ్మకం కూడా అంతే బలమైంది. ప్రేమించినంత మాత్రాన పెళ్లి తర్వాత అన్నీ సెట్ అయిపోతాయని గ్యారంటీ ఏముంది? ఈ విషయంలో హారికను ఎలాగైనా ఒప్పించాలనుకున్నాడు విక్రమ్. ఆ రాత్రి హారికకు నిద్ర పట్టలేదు. తన గదిలోని పడకపై అటు ఇటు దొర్లుతూ విక్రమ్ అన్న మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటుంది. విక్రమ్ అంటే ఆమెకు ప్రాణం. అతని కోసం ప్రాణాలైనా ఇస్తుంది. కానీ తన క్యారెక్టర్ను, తన పెంపకాన్ని పక్కన పెట్టి పెళ్లికి ముందే అతనికి శారీరకంగా దగ్గరవటం తన వల్ల కాదు. విక్రమ్ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడు? నా ప్రేమ అతనికి చాలదా? నా మీద అతనికి నమ్మకం లేదా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఆ మనసును తొలిచేస్తున్నాయి. మరోవైపు విక్రమ్ తన ఫ్లాట్లో బాల్కనీలో నిలబడి సిగరెట్ కాలుస్తూ ఆలోచిస్తున్నాడు. హారిక పద్ధతులు, సాంప్రదాయాలు అన్నీ నాకు ఇష్టమే. కానీ జీవితాంతం కలిసి బతకవలసిన ప్రయాణంలో కంపాటబిలిటీ అనేది చాలా ముఖ్యం. ఇది ఆమెకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఒకవేళ ఆమె ఒప్పుకోకపోతే మన పెళ్లి ఆగిపోతుందా? ఈ ఆలోచన రాగానే విక్రమ్ గుండెల్లో ఏదో భయం పట్టుకుంది. హారిక లేని జీవితాన్ని తను ఊహించుకోలేడు. కానీ తన కండిషన్ విషయంలో వెనక్కి తగ్గే ఉద్దేశం కూడా అతనికి లేదు. ఎలాగైనా ఆమెను ప్రేమతోనే ఒప్పించాలి అని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఆదివారం. హారిక ఇంట్లో వాతావరణం కొంచెం గంభీరంగా ఉంది. ఉదయాన్నే రామచంద్రరావు గారు న్యూస్ పేపర్ చదువుతూ, సావిత్రి, నిన్న సాయంత్రం మా ఫ్రెండ్ శర్మ గారి కొడుకు సంబంధం గురించి మాట్లాడాను. అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. మన హారికకు తగిన జోడి. వచ్చే వారం వాళ్ళు ఇండియా వస్తున్నారు. వచ్చి పిల్లని చూస్తామన్నారు అని చెప్పారు. ఆ మాటలు వింటూనే హారిక చేతిలో ఉన్న కాఫీ కప్పు కింద పడి పగిలిపోయింది. ఉలిక్కిపడి చూశారు రామచంద్రరావు గారు. ఏంటే ఆ పరధ్యానం? కాఫీ కప్పు పగలగొట్టావు అని కోప్పడ్డారు ఆయన. ఏం ఏం లేదు నాన్న, చేయి జారింది అంటూ కంగారుగా పగిలిన ముక్కలు ఏరటం మొదలుపెట్టింది హారిక. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టేశారు. ఇటు విక్రమ్ ఏమో వింత కండిషన్ పెడుతున్నాడు. ఇప్పుడు తనేం చేయాలి? ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధని? వెంటనే తన గదిలోకి వెళ్ళి విక్రమ్కి కాల్ చేసింది హారిక. హలో విక్రమ్, నాన్నగారు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. వచ్చే వారం పెళ్లి చూపులట అంటూ ఏడ్చేసింది హారిక. విక్రమ్ కంగారు పడుతూ, ఏడవకు హారిక, నేనున్నాను కదా, నువ్వు ధైర్యంగా ఉండు. ఈరోజు సాయంత్రం మనం కలుద్దాం, ఏదో ఒక దారి ఆలోచిద్దాం అని అన్నాడు. సాయంత్రం ఇద్దరు ఒక ప్రశాంతమైన కేఫ్లో కలుసుకున్నారు. హారిక కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయి ఉన్నాయి. విక్రమ్ ఆమె చేతులు పట్టుకుని, హారిక, నన్ను నమ్ము, నేను రేపే మా పేరెంట్స్తో వచ్చి మీ నాన్నతో మాట్లాడిస్తాను. మన పెళ్లి తప్పకుండా జరుగుతుంది అని అన్నాడు. మరి నిన్న నువ్వు అడిగిన కండిషన్? భయంగా అడిగింది హారిక. విక్రమ్ నిట్టూర్పు విడిచి, హారిక, నా ప్రేమ నిజమైంది. నీ మీద నాకున్న ఫీలింగ్స్ నిజమైనవి. అలాగే నా నమ్మకం కూడా నిజమైంది. మనం పెళ్లికి ముందు ఒకసారైనా ఆ కలయికను అనుభవించాలి. అది మన భవిష్యత్తుకి ఒక పునాది లాంటిది. ప్లీజ్ హారిక, నన్ను అర్థం చేసుకో. నేను నిన్ను ఏమైనా తప్పు చేయమంటున్నానా? నాతోనే కదా, నీ కాబోయే భర్తతోనే కదా అడుగుతున్నది అని బతిమలాడే స్వరంతో అన్నాడు. హారికకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఒకవైపు ప్రాణంగా ప్రేమించిన వాడు పెడుతున్న షరతు, మరోవైపు కన్న తండ్రి తీసుకొస్తున్న సంబంధం. ఈ రెండు పడవల మధ్య ఆమె ప్రయాణం ఎంత కఠినంగా ఉండబోతుందో కాలమే నిర్ణయించాలి. కేఫ్లో విక్రమ్
తన షరతులను మళ్ళీ గుర్తు చేయగానే హారిక గుండెలో ఏదో భారం. ప్రాణంగా ప్రేమించిన వాడు అడుగుతున్నది తప్పు కాదని అతని వాదన. కాని తన 24 ఏళ్ల జీవితంలో నేర్చుకున్న సంస్కారం, తండ్రి పెంపకం ఆమెను వెనక్కి లాగుతున్నాయి. విక్రమ్ కళ్ళల్లోకి చూస్తూ మౌనంగా ఉండిపోయింది హారిక. ఆ మౌనంలో ఎన్నో ప్రశ్నలు, మరెన్నో భయాలు. హారిక, ప్లీజ్ ఏడవకు. నేను నిన్ను బలవంతం చేయటం లేదు. కేవలం నా మనసులోని మాట చెప్పాను. నా ఉద్దేశం మన బంధం 100 ఏళ్ళు ఎలాంటి వడిదుడుకులు లేకుండా సాగాలనే అంటూ విక్రమ్ ఆమె కన్నీళ్లను తన బొట్న వేలుతో తుడిచాడు. అతని స్పర్శలో ఎంత వెచ్చదనం, ప్రేమ ఉన్నాయి. అది హారికకు తెలుసు. కానీ ఆ ప్రేమ నిరూపించుకోవడానికి తన శరీరాన్ని పెళ్లికి ముందే అప్పగించాలా అన్నదే ఆమె మదనం. విక్రమ్, నాకు కొంచెం టైం కావాలి. నా బుర్ర పనిచేయటం లేదు. ఒకవైపు నాన్నగారు అమెరికా సంబంధం అంటున్నారు, మరోవైపు నువ్వు. నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయి అని నీరసంగా లేచింది హారిక. విక్రమ్ మరేం మాట్లాడకుండా ఆమెను తన బైక్ మీద ఎక్కించుకుని ఇంటికి బయలుదేరాడు. దారి పొడవునా ఇద్దరి మధ్య నిశ్శబ్దం. చల్లని గాలి వేస్తున్న హారిక మనసులో మాత్రం తుఫాన్ రేగుతుంది. ఇంటి కొద్ది దూరంలో ఆమెను దించి, రేపు ఆఫీసులో కలుద్దాం, టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోయాడు విక్రమ్. హారిక నెమ్మదిగా ఇంట్లోకి అడుగు పెట్టేసరికి హాల్లో రామచంద్రరావు గారు సావిత్రి గారితో తీవ్రంగా ఏదో చర్చిస్తున్నారు. హారికను చూడగానే, రామ్మ హారిక, నీకోసం ఎదురు చూస్తున్నాం, రా ఇక్కడ కూర్చో అంటూ సోఫా చూపించారు. హారిక భయపడుతూనే వెళ్ళి కూర్చుంది. చూడమ్మా, శర్మగారు అబ్బాయి ప్రొఫైల్ ఇది. అబ్బాయి పేరు సుమంత్. నెలకి లక్షల్లో జీతం. గ్రీన్ కార్డు కూడా వచ్చేసింది. వాళ్ళ కుటుంబం అంటే నాకు ఎప్పటి నుంచి తెలుసు. ఏ లోటు లేకుండా నిన్ను మహారాణిలా చూసుకుంటారు. వచ్చే ఆదివారం వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు. నువ్వు ఆ ఆఫీస్కి లీవ్ పెట్టి మంచి పట్టుచీర కట్టుకొని తయారవ్వు. ఈ సంబంధం కనుక కుదిరితే నా జీవితానికి ఒక సార్థకత ఏర్పడినట్టే అంటే ఎంతో సంతోషంగా చెప్పుకపోతున్నారు రామచంద్రరావు గారు. ఆ మాటలు వింటూ ఉంటే హారికకు ప్రాణం పోయినంత పనైంది. నాన్న, నేను అంటూ ఏదో చెప్పబోయింది. ఏంటి తల్లి, సిగ్గా? ఈ కాలం పిల్లలకు కూడా సిగ్గు ఉంటాయా అని నవ్వారు ఆయన. నువ్వేం భయపడకు, అబ్బాయి చాలా మంచివాడు. నీకు అన్నీ నచ్చుతాయి. హారికకు తన తండ్రి సంతోషం చూస్తుంటే నిజం చెప్పే ధైర్యం రాలేదు. తను ఒకరిని ప్రేమిస్తున్నానని, అతని పెళ్లికి ముందు తనతో శారీరకంగా కలవాలని కండిషన్ పెడుతున్నానని తెలిస్తే తండ్రి గుండె ఆగిపోతుందని ఆమెకు తెలుసు. మౌనంగా తలూపి తన గదిలోకి వెళ్ళిపోయింది. తలుపు వేసుకుని మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది. తన పరిస్థితి ముందు నొయ్యి వెనగ్గొయ్యిలా మారింది. మరోవైపు విక్రమ్ తన ఇంటికి చేరుకున్నాడు. అతని అమ్మానాన్నలు ప్రకాష్, రేవతి ఇద్దరు టీవీ చూస్తూ కూర్చున్నారు. విక్రమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాన్న, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు సీరియస్గా. ప్రకాష్ గారు టీవీ వాల్యూమ్ తగ్గించి, చెప్పురా కన్నా, ఆఫీసులో ఏదైనా ప్రమోషన్ వచ్చిందా ఏంటి అన్నారు నవ్వుతూ. అది కాదు నాన్న, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తన పేరు హారిక. మా ఆఫీస్లోని హెచ్ఆర్ మేనేజర్. చాలా మంచి అమ్మాయి. నేను తన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని సూటిగా చెప్పేశాడు. రేవతి గారు సంతోషంగా, అవునా, చాలా మంచి వార్త చెప్పావు రామ్. అమ్మాయి ఎక్కడుంటుంది? వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏమిటి అని ఆసక్తిగా అడిగారు. వాళ్ళది జూబ్లీ హిల్స్లో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం అమ్మ. వాళ్ళ నాన్నగారు రామచంద్రరావు గారు చాలా పద్ధతులు, సాంప్రదాయాలు పాటించే మనిషి. వాళ్ళిప్పుడు హారికకు వేరే సంబంధాలు చూస్తున్నారు. మనం ఎంత తొందరగా వెళ్ళి మాట్లాడితే అంత మంచిది. రేపో మాపో మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి అన్నాడు విక్రమ్. ప్రకాష్ గారు కొద్దిగా ఆలోచిస్తూ, అలాగేరా, మాకు అభ్యంతరం ఏముంది? నువ్వు కోరుకున్న అమ్మాయి మా కోడలు. కానీ ఆ రామచంద్రరావు గారు చాలా పాతకాలం మనిషి అంటున్నావు. మనం వెళ్ళి అడగ్గానే ఒప్పుకుంటారా? కులాలు, గోత్రాలు పట్టింపులు ఏమైనా ఉంటాయేమో అని అన్నారు. అవన్నీ నేను చూసుకుంటాను నాన్న. మీరు కేవలం నా తరపున వెళ్ళి సంబంధం అడగండి చాలు అని చెప్పి తన గదిలోకి వెళ్ళాడు విక్రమ్. తను హారికకు పెట్టిన కండిషన్ గురించి మాత్రం విక్రమ్ తన తల్లిదండ్రులకు చెప్పలేదు. అది కేవలం తనకు హారికకు మధ్య ఉన్న
అత్యంత వ్యక్తిగతమైన విషయమని అతని భావన. మరుసటి రోజు ఆఫీసు. హారిక ముఖంలో ఏమాత్రం కలలేదు. రాత్రంతా ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. విక్రమ్ ఆమెను గమనిస్తూనే ఉన్నాడు. లంచ్ టైంలో ఆమె క్యాబిన్లోకి వెళ్ళాడు. హారిక, ప్లీజ్ ఇలా ఉండకు. నిన్నిలా చూస్తూ ఉంటే నాకు ప్రాణం పోతున్నట్టు ఉంది అన్నాడు మెల్లగా. మరి నన్ను ఏం చేయమంటావు విక్రమ్? నాన్నగారు వారం రోజుల్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. నువ్వేమో నీ పంతం వీడడం లేదు. నేను నా తండ్రి పరువు తీయలేను. అలాగని నిన్ను వదులుకోలేను. నన్ను చంపే విక్రమ్, అంత ప్రశాంతంగా అయిపోతుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. విక్రమ్ ఆమె దగ్గరకు వెళ్ళి భుజం మీద చేయి వేసి, అలా మాట్లాడక హారిక. ఈరోజు సాయంత్రం ఆఫీస్ అయ్యాక నా ఫ్లాట్కి రా. దయచేసి కాదనకు. మనం ప్రశాంతంగా ఎవరు లేని చోట మాట్లాడుకుందాం. ఇక్కడ క్యాంటీన్లలో, పార్కులలో కూర్చుంటే మనసు విప్పి మాట్లాడుకోలేము. నా మీద నీకు నమ్మకం ఉంటే రా అని అన్నాడు. హారిక కొద్ది క్షణాలు ఆలోచించింది. విక్రమ్ ఫ్లాట్కి తనెప్పుడూ ఒంటరిగా వెళ్ళలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అతడితో ప్రశాంతంగా మాట్లాడడం చాలా అవసరం. తన భయాలను, తన కుటుంబ పరిస్థితిని అతనికి పూర్తిగా అర్థమయ్యేలా చెప్పాలి. సరే విక్రమ్, వస్తాను అని మెల్లగా. సాయంత్రం 6:30 గంటలకు ఇద్దరు విక్రమ్ ఫ్లాట్కు చేరుకున్నారు. అది 10వ అంతస్తులో ఉన్న ఒక అందమైన అపార్ట్మెంట్. బాల్కనీలోంచి చూస్తే సిటీ వ్యూ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇంట్లోకి అడుగు పెట్టగానే హారికకు కొంచెం భయంగా, కొంచెం కొత్తగా అనిపించింది. విక్రమ్ తలుపు వేసి సోఫాలో కూర్చోమని సైగ చేశాడు. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. బయట సన్నగా వాన చినుకులు పడుతున్నాయి. విక్రమ్ కిచెన్లోకి వెళ్ళి 2 కప్పుల కాఫీ తీసుకుని వచ్చాడు. ఒకటి హారికకిచ్చి ఆమె పక్కనే కొద్దిగా దగ్గరగా కూర్చున్నాడు. హారిక కాఫీ తాగుతూ చుట్టూ చూస్తుంది. ఇల్లు చాలా నీట్గా సర్దుకున్న విక్రమ్ అంది వాతావరణాన్ని తేలిక చేయడానికి. విక్రమ్ నవ్వి, నీకోసమే హారిక. ఈ ఇల్లే కాదు, నా జీవితం కూడా నీకోసం ఎదురు చూస్తుంది అంటూ ఆమె చేతిలోని కాఫీ కప్పును తీసి టేబుల్ మీద పెట్టాడు. హారిక గుండె వేగం పెరిగింది. విక్రమ్ ఆమె 2 చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. అతని కళ్ళల్లో అంతులేని ప్రేమ, ఏదో తెలియని ఆరాటం కనిపిస్తున్నాయి. హారిక తలదించుకుంది. నా కళ్ళలోకి చూడు హారిక అన్నాడు విక్రమ్ మృదువైన స్వరంతో. ఆమె మెల్లగా తలెత్తి చూసింది. విక్రమ్ తన కుడి చేత్తో ఆమె బుగ్గను సున్నితంగా నిమిరాడు. అతని వేళ్ల స్పర్శకు హారిక ఒంట్లో తెలియని కరెంటు ప్రవహించినట్లయింది. 3 ఏళ్ల ప్రేమలో వాళ్ళెన్నోసార్లు హక్ చేసుకున్నారు. క్యాబ్స్లో చేతులు పట్టుకున్నారు. కానీ ఇంత ఏకాంతంగా, ఇంత గాఢంగా ఎప్పుడు లేరు. విక్రమ్ నెమ్మదిగా ముందుకు వంగి హారిక నుదుటి మీద ఒక ఆత్మీయమైన ముద్దు పెట్టాడు. ఆ ముద్దులో ఎలాంటి కామము లేదు. కేవలం ఆమె పట్ల ఉన్న గౌరవం, బాధ మాత్రమే కనిపించాయి హారికకు. ఆమె కళ్ళు దానంతట అవే మూసుకున్నాయి. అలా నుదుటి మీద మొదలైన అతని పెదవుల ప్రయాణం నెమ్మదిగా ఆమె కళ్ళ మీదకు, అక్కడి నుంచి ఆమె చెంపల మీదుగా సాగింది. విక్రమ్ శ్వాస ముఖానికి తగులుతుంది. హారిక శ్వాస కూడా వేగవంతమైంది. విక్రమ్ అంటూ సన్నగా మూలిగింది హారిక. మాట్లాడక హారిక, నా ప్రేమను ఫీల్ అవ్వు. నా స్పర్శలో నీకేమాత్రం భయం అనిపించినా నన్ను ఆపేయి అంటూ ఆమె చెవి దగ్గర గుసగుసలాడు. ఆ మాటలు వినగానే హారికలోని ఆందోళన కొద్దిగా తగ్గింది. విక్రమ్ ఆమెను తన 2 చేతులతో దగ్గరకు తీసుకుని గట్టిగా హత్తుకున్నాడు. ఆమె తల అతని గుండెల మీద వాలింది. అతని గుండె చప్పుడు ఆమెకు స్పష్టంగా వినిపిస్తుంది. ఆ క్షణంలో హారిక ప్రపంచం మొత్తం మర్చిపోయినట్టు అనిపించింది. కేవలం తను, విక్రమ్ మాత్రమే ఉన్నారు. విక్రమ్ నెమ్మదిగా ఆ ముఖాన్ని పైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ గులాబీ రేకుల్లాంటి ఆమె పెదవులను తన పెదవులతో అందుకున్నాడు. అది వారి మొదటి ముద్దు. చాలా సున్నితంగా, ఎంతో అపురూపంగా మొదలైన ఆ ముద్దు నెమ్మదిగా గాఢంగా మారింది. హారిక మొదట కొద్దిగా బిగుసుకుపోయిన విక్రమ్ పట్ల ఉన్న ప్రేమ వల్ల నెమ్మదిగా కరిగిపోయింది. ఆమె చేతులు విక్రమ్ మెడ చుట్టూ అల్లుకున్నాయి. ఇద్దరు ఆత్మీయమైన కలయికలో కొన్ని నిమిషాల పాటు మైమరిచిపోయారు. ఆ ముద్దు వారిద్దరి మధ్య ఉన్న
ఎన్నో అదృశ్య గోడలను బద్దలు కొట్టింది. హారికకు విక్రమ్ స్పర్శ ఎంత మత్తుగా, ఎంత అద్భుతంగా ఉంటుందో మొదటిసారిగా అనుభవంలోకి వచ్చింది. విక్రమ్ చేతులు నెమ్మదిగా ఆమె నడుము వైపు జరిగాయి. ఆ స్పర్శకు హారిక ఉలిక్కిపడి ఒక్కసారిగా వాస్తవంలోకి వచ్చింది. కళ్ళు తెరిచి విక్రమ్ని కొద్దిగా వెనక్కి నెట్టింది. విక్రమ్, వద్దు ప్లీజ్, మనం హద్దు దాటుతున్నాం అందరూ ఒప్పుతూ. ఆ ముఖం సిగ్గుతో భయంతో ఎర్రబడింది. విక్రమ్ కూడా తన్ను తాను నియంత్రించుకుని కొంచెం వెనక్కి జరిగాడు. సారీ హారిక, నిన్ను భయపెట్టాలని కాదు, కానీ చూసావా మన మధ్య ఎంతటి కెమిస్ట్రీ ఉందో. ఈ ప్రేమ, ఈ ఆకర్షణ, ఈ శారీరక స్పందన, ఇవన్నీ సహజం. నేను అడుగుతున్నది కూడా ఇదే. మనం శారీరకంగా ఒకరినొకరు పూర్తిగా అంగీకరించాలి. ఆ అనుభూతిని పెళ్లికి ముందే పంచుకోవాలి. అప్పుడే మన బంధం పూర్తి అవుతుంది. నేను ఏ పరాయివాడినో కాదు కదా హారిక, రేపు నీ మెల్లో తాళి కట్టబోయే నీ భర్తను అన్నాడు విక్రమ్ ఆమె చేతిని మళ్ళీ పట్టుకుంటూ. హారిక్ కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. నిజమే విక్రమ్, నీ స్పర్శ నాకు ఇష్టమే, నువ్వంటే నాకు ప్రాణం. కానీ పూర్తి స్థాయిలో కలయిక అనేది నేను ఊహించుకోలేకపోతున్నాను. అది జరిగితే నన్ను నేను అపవిత్రం చేసుకున్నట్లు ఫీల్ అవుతానేమో అని భయంగా ఉంది. నా పెంపకం అలాంటిది. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. కేవలం నా కోసం, నా తండ్రి పరువు కోసం ఆ ఒక్క కండిషన్ పక్కన పెట్టే విక్రమ్, మన పెళ్లి చేసుకుందాం అని బతిమలాడింది హారిక. విక్రమ్ మౌనంగా ఉండిపోయాడు. అతనికి అర్థమైంది హారిక మనసులో తనపై ప్రేమకు లోటు లేదు, కానీ శారీరక కలయిక పట్ల ఉన్న భయాలు, సాంప్రదాయపు సంఖ్యలు ఆమెను బంధిస్తున్నాయి. ఒకే రోజులో ఆమెను పూర్తిగా మార్చలేనని అతనికి తెలుసు. కానీ తన ప్రయత్నం మాత్రం ఆపకూడదు. ఈరోజు ఆమె తన ముద్దును అంగీకరించింది అంటే ఆమెలో సగం మార్పు వచ్చినట్టే. నెమ్మదిగా ఆమెలోని భయాలను పోగొట్టి తన్ను తాను పూర్తిగా నాకు అప్పగించుకునేలా చేయాలి అనుకున్నాడు విక్రమ్. సరే హారిక, నేను ఫోర్స్ చేయను, కానీ నా మనసులోని కోరికను కూడా చంపుకోలేను. నువ్వు పూర్తిగా సిద్ధమైన రోజే మనం ఒకటవుదాం. అంతవరకు నీకు ఇష్టం లేనిది ఏది జరగదు. ఇది నా ప్రామిస్. కానీ మన పెళ్ళి మాత్రం ఆగకూడదు. రేపే మా అమ్మ నాన్నలను మీ ఇంటికి పంపిస్తాను. మీ నాన్నగారితో మాట్లాడతారు అన్నాడు విక్రమ్ ఖచ్చితమైన స్వరంతో. హారికకు ఒక పక్క సంతోషంగా ఉన్న మరో పక్క భయం పట్టుకుంది. విక్రమ్ తన్ను బలవంతం చేయనందుకు సంతోషం, కానీ రేపు వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వస్తే నాన్నగారు ఎలా రియాక్ట్ అవుతారో అన్న భయం. విక్రమ్, నాన్నగారు సడన్గా మీరు వస్తే ఒప్పుకుంటారా? ఆదివారం ఆ సంబంధం వాళ్ళు వస్తున్నారు కదా అంది ఆందోళనగా. నువ్వేం టెన్షన్ పడకు హారిక, మీ నాన్నగారిని ఎలా దారిలోకి తీసుకురావాలో మా నాన్న చూసుకుంటారు. నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు విక్రమ్. రామచంద్రరావు గారి నిర్ణయం ఏమిటో. మరుసటి రోజు ఉదయం రామచంద్రరావు గారు వరండాలో కూర్చుని పేపర్ చదువుతూ ఉండగా ఒక కారు వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఆగింది. అందులోంచి ప్రకాష్, రేవతి గారు దిగారు. ఇద్దరు చాలా హుందాగా, పెద్ద మనసులా ఉన్నారు. రామచంద్రరావు గారు పేపర్ దించి వాళ్ళని చూసి, ఎవరండి మీరు, ఎవరి కోసం వచ్చారు అని అడిగాడు. ప్రకాష్ గారు నవ్వుతూ, నమస్కారం అండి, నా పేరు ప్రకాశం. మేం మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాం అని లోపలికి వచ్చారు. సావిత్రి గారు కాఫీ తీసుకుని బయటకు వస్తూ వాళ్ళని చూసి ఆశ్చర్యపోయింది. లోపల గదిలో ఉన్న హారికకు వాళ్ళ మాటలు వినిపించగానే గుండె దడదల్లాడింది. విక్రమ్ వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చేశారు. ఇప్పుడు ఏం జరగబోతుందో అన్న ఉత్కంఠ ఆమె ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. రామచంద్రరావు గారు వాళ్ళను కూర్చోబెట్టి, చెప్పండి విషయం ఏంటి అని అడిగారు. ప్రకాష్ గారు గొంతు సవరించుకొని, ఏమీ లేదండి, మాకు అబ్బాయి ఉన్నాడు, పేరు విక్రమ్. మీ అమ్మాయి పనిచేస్తున్న కంపెనీలోనే ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నాడు. పిల్లలిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. మాకు ఈ సంబంధం చాలా ఇష్టం. మీ అమ్మాయిని మా ఇంటికి కోడలుగా చేసుకుందామని ఇలా మీ దాకా వచ్చాం. మీరు కూడా అంగీకరిస్తే అని మెల్లగా అసలు విషయం చెప్పారు. ఆ మాట వినగానే రామచంద్రరావు గారి ముఖం కత్తివేటు పన్నట్టు అయింది. ఆయన చేతిలో ఉన్న పేపర్ కింద పడిపోయింది. ముఖం కోపంతో ఎర్రబడింది.
లోపల గదిలో ఉన్న హారికకు భయంతో కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. తన తండ్రికి కోపం వస్తే ఎలా ఉంటుందో ఆమెకు బాగా తెలుసు. రామచంద్రరావు గారి ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా స్తంభించిపోయింది. విక్రమ్ తల్లిదండ్రులు ప్రకాష్, రేవతి గారు చెప్పిన మాటలు ఆయన చెవుల్లో బాంబులా పేలాయి. తన కూతురు హారిక తను ప్రాణంగా పెంచుకున్న అపురూపమైన ఆడపిల్ల తనకు తెలియకుండా ఒక అబ్బాయిని ప్రేమించిందా? ఆ ఆలోచనే రామచంద్రరావు గారికి మింగుడు పడలేదు. ఆయన ముఖం కోపంతో, అవమానంతో కందిపోయింది. లోపలి గదిలో తలుపు చాటున నిలబడిన హారిక గుండె దరదరలాడుతుంది. తన తండ్రి నోటి నుంచి ఎలాంటి మాటలు వస్తాయోనని ఆమె వణికిపోతుంది. రామచంద్రరావు గారు కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయి ఆ తర్వాత గొంతు సవరించుకుని తీవ్రమైన స్వరంతో మాట్లాడడం మొదలుపెట్టారు. చూడండి ప్రకాష్ గారు, మీరెవరో నాకు తెలియదు. మీ అబ్బాయి ఎవరో కూడా నాకు అనవసరం. నా కూతురు హారిక అలాంటి పిల్ల కాదు. నా పెంపకంలో నా నీడలో పెరిగిన సాంప్రదాయబద్ధమైన ఆడపిల్ల. మీరేదో పొరపాటు పడి మా ఇంటికి వచ్చారని అనుకుంటున్నాను. అయినా మా కులాలు వేరు, మీ పద్ధతులు వేరు. అన్నింటికీ మించి నా కూతురికి నేను ఎప్పుడు సంబంధం నిశ్చయించాను. వచ్చే ఆదివారం పెళ్లి చూపులు కూడా జరగబోతున్నాయి. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళవచ్చు అంటూ చాలా కరాఖండిగా, కానీ అవతలి వారిని కించపరచకుండా తన నిర్ణయాన్ని తేల్చెప్పారు. ప్రకాష్ గారు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. రామచంద్రరావు గారు ఎంత పట్టింపులున్న మనిషో విక్రమ్ చెప్పిన మాట అక్షరాల నిజం అని ఆయనకు స్పష్టమైంది. రామచంద్రరావు గారు, మీరు తొందరపడి నిర్ణయం తీసుకోకండి. పిల్లలిద్దరు 3 ఏళ్లుగా ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఒకరి ప్రాణం ఒకరు. కులాలు పరువులంటూ ఈ కాలంలో పట్టింపులు ఎందుకండి? మా అబ్బాయి విక్రమ్ లక్షణమైన కుర్రాడు. మీ అమ్మాయిని కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఒక్కసారి మీ అమ్మాయిని అడిగి చూడండి. ఆ మనసులో ఏముందో మీకే తెలుస్తుంది అంటూ నచ్చేపే ప్రయత్నం చేశారు ప్రకాష్ గారు. చాలు ఆపండి అంటూ గట్టిగా అరిచారు రామచంద్రరావు గారు. నా కూతురి మనసులో ఏముందో నాకు తెలుసు. తన నా మాట జవదాటదు. ప్రేమల పేరుతో నా పరువును బజార్న పడేసే అలవాటు మా కుటుంబంలో లేదు. దయచేసి మీరు ఇక దయచేయవచ్చు అంటూ లేచి నిలబడ్డారు. ఇక అక్కడ ఉండటం మర్యాద కాదని భావించిన ప్రకాశం, రేవతి గారు నిరాశగా వెనుదిరిగారు. వాళ్ళు కారులో వెళ్ళిపోగానే రామచంద్రరావు గారు కోపంగా లోపలికి వచ్చారు. హారిక బయటికి రా. ఆయన గొంతు ఇల్లంతా మారుమోగింది. వంటగదిలో ఉన్న సావిత్రి గారు భయంతో పరిగెత్తుకుంటూ వచ్చారు. హారిక వణుకుతూ తలదించుకుని బయటకు వచ్చింది. ఆమె కళ్ళల్లోంచి నీళ్లు ధారగా కారుతున్నాయి. ఏంటే ఇదంతా? ఎవరు వాళ్ళు? వాళ్ళ అబ్బాయిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఆఫీస్కి వెళ్ళి పని చేసుకోమంటే అక్కడ ప్రేమాయణాలు సాగిస్తున్నావా? నా పరువు తీయటానికేనా నిన్నింతలా చదివించింది అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు రామచంద్రరావు గారు. హారిక ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద పడిపోయింది. నాన్న, నన్ను క్షమించండి. నేను ఉద్దేశపూర్వకంగా ఏ చేయలేదు నాన్న. విక్రమ్ చాలా మంచివాడు. నన్ను బాగా చూసుకుంటాడు. మీ పరువుకి ఎలాంటి భంగం వాటిల్లనివ్వను. దయచేసి ఒక్కసారి విక్రమ్ని కలవను నాన్న అంటూ బతిమలాడింది. కాని రామచంద్రరావు గారి గుండె కరగలేదు. ఒక పరాయివాడి కోసం నన్నే ఎదిరిస్తున్నావా? నా పరువు కంటే నీకు ఆ అబ్బాయి ఎక్కువైపోయాడా? విను హారిక, ఈ రోజు నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్ళడం బంద్. ఇంట్లోనే ఉండు. వచ్చే ఆదివారం శర్మగారు అబ్బాయి వస్తున్నాడు. పెళ్లి చూపులు జరుగుతాయి. నీకు వాడితోనే పెళ్ళి. ఇది నా ఆజ్ఞ. దీనికి ఎదురు చెబితే నా ప్రాణం తీసుకుంటాను అంటూ కఠినంగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయారు. సావిత్రి గారు కూతుర్ని గుండెలకు హత్తుకుని ఏడ్చింది. ఎందుకే ఇలా చేశావు? మీ నాన్నగారి కోపం తెలిసి ఈ పనులేంటి? ఇప్పుడు చూడు ఎంత దాకా వచ్చిందో. ఆయనకేమైనా అయితే మనం బతకలేం తల్లి అంటూ హారికను మందలించింది. హారికకు లోకం చీకటైపోయినట్లు అనిపించింది. ఒకవైపు కన్నతండ్రి బెదిరింపు, మరోవైపు విక్రమ్ అడిగిన కండిషన్. ఏ వైపు వెళ్లాలో తెలియక పిట్టలా విలవిల్లాడిపోయింది. గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని మంచం మీద పడి గంటల తరబడి ఏడ్చింది. తన ఫోన్ తీసుకుని విక్రమ్కి మెసేజ్ చేసింది. అంతా అయిపోయింది విక్రమ్.
నాన్నగారు ఏమాత్రం ఒప్పుకోలేదు. నన్ను ఆఫీస్ కూడా వెళ్ళొద్దని ఆర్డర్ వేశారు. నేను ఇంట్లో ఖైదీని అయిపోయాను. ఆదివారం అమెరికా అబ్బాయితో పెళ్లి చూపులు ఖాయం చేశారు. నన్ను క్షమించి విక్రమ్, నేను నీకు దక్కనేమో. ఇంటికి చేరుకున్న ప్రకాష్ గారు కొడుకు విక్రమ్కి జరిగిందంతా చెప్పారు. వాళ్ళ నాన్నగారు చాలా మొండి పట్టుదలతో ఉన్నారా, అసలు మా మాట వినే పరిస్థితిలోనే లేడు. కూతురి మీద అతనికి విపరీతమైన ఆధిపత్యం ఉంది. కులం పరువంటూ బతుకుతున్న మనిషి ఆయన. నువ్వు ఆ అమ్మాయిని మర్చిపోవడం మంచిదేమో కన్నా అన్నారు రేవతి గారు. కొడుకు బాధపడతారేమో అన్న ఆందోళనతో. కాని విక్రమ్ ఏమాత్రం చలించలేదు. సారీ అమ్మా, నాన్న, నా వల్ల మీకు అవమానం జరిగింది. మీరెంత గొప్పవారో నాకు తెలుసు. కానీ నేను హారికను మర్చిపోలేను. ఆ రామచంద్రరావు గారి అహంకారాన్ని, పట్టింపులను ఎలా దించాలో నాకు తెలుసు. ఆయనకు ఎదురు వెళ్ళి హారికను తీసుకురావటం నాకు ఇష్టం లేదు. అలా చేస్తే హారిక జీవితాంతం తన తండ్రిని దూరం చేసుకున్నానన్న బాధతో కుమిలిపోతుంది. నేను ఆమెను ప్రేమతో గౌరవంగా నా ఇంటికి తెచ్చుకుంటాను. దానికి నాకు ఒక ప్లాన్ ఉంది అన్నాడు విక్రమ్ నమ్మకంగా. అదే సమయంలో హారిక నుంచి వచ్చిన మెసేజ్ చూశాడు. ఆమె బాధను అర్థం చేసుకున్నాడు. హారిక కండిషన్ ఇప్పుడు చాలా సెన్సిటివ్గా ఉంది. తను ఎటు తేల్చుకోలేకపోతుంది. ఇప్పుడు నేను తన పక్కన ఉండాలి. నా ప్రేమను, నా స్పర్శను తనకి ఫీల్ అయ్యేలా చేయాలి. ఆ మనసులోని భయాన్ని పూర్తిగా తొలగించాలి అని నిశ్చయించుకున్నాడు. వెంటనే హారికకు రిప్లై ఇచ్చాడు. ఏడవక హారిక, నేనున్నాను కదా. నా ప్రాణం పోయినా నిన్ను వేరే వాడికి దక్కనివ్వను. ఈ రాత్రి 12 గంటలకు మీ ఇంటి మేడ మీదికి రా, నేను వస్తున్నాను. మనం కలవాలి. మెసేజ్ చూసిన హారికకు గుండె అయిపోయినంత పనైంది. వద్దు విక్రమ్, నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు. దయచేసి రాకు అని రిప్లై ఇచ్చిన విక్రమ్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. రాత్రి 12 గంటలు. చలిగాలి విపరీతంగా వీస్తుంది. ఆకాశంలో నిండు చందమామ ప్రకాశిస్తున్నాడు. హారిక ఇంట్లో అందరు నిద్రపోయారు. ఆమెకు మాత్రం నిద్ర పట్టడం లేదు. విక్రమ్ నిజంగానే వస్తాడా? ఒకవేళ వస్తే ఎవరైనా చూస్తే ఏంటి పరిస్థితి అన్న భయంతో వణుకుతూ నెమ్మదిగా గత్తలుపు తీసి ఎవరికి అలికిడి కాకుండా మేడ మీదకు వెళ్ళింది. మేడ మీద చీకటిగా ప్రశాంతంగా ఉంది. వెన్నెల వెలుగులో చుట్టుపక్కల అంత నిశ్శబ్దంగా ఉంది. హారిక చుట్టూ చూసింది. ఎవరు కనిపించలేదు. హమ్మయ్యా, రాలేదు కాబోలు అని అనుకుని వెనక్కి తిరగబోయింది. అంతలోనే వెనక నుంచి బలమైన చేతులు ఆమె నడుమును చుట్టి పట్టుకున్నాయి. హారిక ఉలిక్కిపడి కేక వేయబోయింది. కానీ ఆ వ్యక్తి తన కుడి చేత్తో ఆమె నోటిని మూసేశాడు. ఆ స్పర్శ, ఆ సువాసన హారికకు సుపరిచితం. అది తన విక్రమ్. హారిక నెమ్మదిగా వెనక్కి తిరిగింది. వెన్నెల కాంతిలో విక్రమ్ కళ్ళు మెరుస్తున్నాయి. అతని ముఖంలో అంతులేని ప్రేమ, ఆమెను చూడగానే కలిగిన ఉపశమనం కనిపిస్తున్నాయి. హారిక ఇక తను ఆపుకోలేకపోయింది. విక్రమ్ని గట్టిగా వాటేసుకుని అతని గుండెల మీద తలపెట్టి వెక్కి వెక్కి ఏడ్చింది. విక్రమ్, ఏంటిది? ఎందుకు వచ్చావు? నాన్నగారు చూస్తే మన ఇద్దరిని బతకనివ్వరు అంది ఏడుస్తూ. విక్రమ్ ఆమెను మరింత గట్టిగా హత్తుకున్నాడు. నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను హారిక. నీ కన్నీళ్ళు నన్ను నిద్రపోనివ్వలేదు. ప్రపంచం మొత్తం ఏకమై నిన్న నుంచి దూరం చేయాలని చూసినా నేను వదలను అంటూ ఆమె కన్నీళ్లను తన పెదవులతో ముద్దు పెట్టుకుని తుడిచాడు. ఆ చల్లని రాత్రిపూట విక్రమ్ పెదవుల వెచ్చదనం హారిక ఒంట్లో తెలియని సెగలు పుట్టించింది. విక్రమ్ చేతులు ఆమె వీపు మీద నెమ్మదిగా కదులుతున్నాయి. అతని స్పర్శలో ఒక మత్తు ఉంది. ఆ స్పర్శ ఆమెలోని బాధను దూరం చేస్తూ కొత్త కోరికలను మేల్కొల్పుతుంది. విక్రమ్ నెమ్మదిగా ఆ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. హారిక, మనకు దొరికిన ఈ ఏకాంతాన్ని బాధతో వృధా చేసుకోకూడదు. నా కళ్ళల్లోకి చూడు. నాలో ఎంత ప్రేమ ఉందో, నీ కోసం ఎంత ఆరాటం ఉందో చూడు అంటూ ఆమె పెదవుల వైపు వంగాడు. హారిక కళ్ళు మూసుకుంది. విక్రమ్ పెదవులు ఆమె పెదవులను అందుకున్నాయి. ఈసారి ఆ ముద్దు మునుపటి కంటే చాలా గాఢంగా ఉంది. ఆ ముద్దులో వారిద్దరి మధ్య ఉన్న దూరాన్ని చెరిపేయాలన్న తపన కనిపించింది. హారిక పెదవులు విక్రమ్కు సహకరిస్తున్నాయి.
ఇద్దరి శ్వాసలు ఏకమయ్యాయి. చల్లని గాలి కూడా వారి వేడి నిట్టూర్పుల ముందు వేడెక్కిపోయింది. విక్రమ్ నెమ్మదిగా తన చేతులను ఆమె నడుము మీదుగా జరుపుతూ ఆమెను తన దేహానికి మరింత దగ్గరగా లాక్కున్నాడు. వారిద్దరి శరీరాల మధ్య ఏమాత్రం ఖాళీ లేదు. హారిక హృదయ స్పందన రెట్టింపైంది. విక్రమ్ ముఖం నెమ్మదిగా ఆ మెడ కిందకి జారింది. ఆ మెడ మీద సున్నితంగా ముద్దులు పెడుతూ తన పెదవులతో ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. హారిక నోటి వెంట సన్నని మూలుగులు వస్తున్నాయి. ఆమె చేతులు విక్రమ్ జుట్టులోకి దూరుతూ అతన్ని మరింత రెచ్చగొడుతున్నాయి. విక్రమ్ అంటూ గాల్లో తేలుతున్నట్టుగా పిలిచింది హారిక. చెప్పు నా ప్రాణమా అన్నాడు విక్రమ్ ఆమె చెవిని కొరుకుతూ. నేను నీ దాన్ని విక్రమ్, నన్ను వదిలి వెళ్ళొద్దు అంది మైకంలో. విక్రమ్ ఆమెను మేడ మీద ఉన్న ఒక పాత సోఫా మీద కూర్చోబెట్టాడు. తను కూడా ఆమె పక్కనే కూర్చుని ఆమెను తన ఒళ్ళోకి తీసుకున్నాడు. ఆమె చీర కొంగు నెమ్మదిగా జారిపోయింది. విక్రమ్ కళ్ళు ఆమె అందాలను ఆస్వాదిస్తున్నాయి. తన చేత్తో ఆమె బొడ్డు దగ్గర సున్నితంగా స్పృశించాడు. హారిక ఒళ్ళు జల్దరించింది. ఆమెలో ఎప్పుడు లేని ఒక కొత్త కోరిక మొగ్గ తొలుగుతుంది. తన శరీరంలోని అణువణువు విక్రమ్ స్పర్శను కోరుకుంటుందని ఆమెకు మొదటిసారిగా అర్థమైంది. చూసావా హారిక, నీ మనసు ఎంత నా కోసం పరితపిస్తుందో, నీ శరీరం కూడా నన్ను అంతే కోరుకుంటుంది. ఇది ప్రకృతి సహజం. మనల్ని మనం దాచుకోవటం ఎందుకు? మనం మానసికంగా ఏనాడు ఒక్కటయ్యాం, ఇప్పుడు శారీరకంగా కూడా ఒక్కటవుదాం. ఆ కలయిక మన బంధాన్ని మరింత దృఢంగా మారుస్తుంది. ప్లీజ్ హారిక, నన్ను ఆపకు అంటూ విక్రమ్ నెమ్మదిగా ఆమె జాకెట్ ఒక్స్ వైపు తన చేతిని తీసుకెళ్లాడు. ఆ మాటలు, ఆ చర్య హారికను ఒక్కసారిగా వాస్తవంలోకి లాక్కొచ్చాయి. మైకంలో ఉన్న మనసులో తండ్రి మాటలు ప్రధ్వనించాయి. నా పరువు తీయడానికేనా నిన్నింతలా చదివించింది? ఆమె కళ్ళు తెరిచి విక్రమ్ చేతిని గట్టిగా పట్టుకుంది. వద్దు విక్రమ్, ప్లీజ్ వద్దు అంది రొప్పుతూ, జారిపోయిన తన కొంగును సరిచేసుకుంటూ. నీ స్పర్శ నాకు స్వర్గంలాగానే ఉంది. నేను నిన్ను నా సర్వస్వంగా భావిస్తున్నాను. కానీ ఇది కాదు. ఇలా దొంగచాటుగా నా తండ్రి ఇంట్లో ఆయన పరువును మంటగలుపుతూ నేను నీకు నా శరీరాన్ని అప్పగించలేను. మనం పెళ్లి చేసుకుందాం, ఆ తర్వాత నేను పూర్తిగా నీదాన్ని. కానీ పెళ్లికి ముందు వద్దు విక్రమ్, దయచేసి నన్ను క్షమించు. నా పెంపకం నన్ను ఇక్కడి కంటే ముందుకు వెళ్ళనివ్వటం లేదు అంటూ చేతులు జోడించి ఏడ్చేసింది హారిక. విక్రమ్ కళ్ళల్లో కామం స్థానంలో ఇప్పుడు అర్థం చేసుకునే స్వభావం కనిపించింది. హారిక ఎంత నలిగిపోతుందో అతనికి స్పష్టంగా తెలిసింది. ఆమె శరీరం తన కోసం ఆరాటపడుతూ ఉన్న కేవలం సాంప్రదాయాల సంఖ్యల వల్లే తన్ను తాను కట్టడి చేసుకుంటుందని అతనికి అర్థమైంది. విక్రమ్కి ఆమె మీద కోపం రాలేదు, పైగా మరింత గౌరవం పెరిగింది. కానీ అతని కండిషన్ విషయంలో అతనికి ఇంకా పూర్తి స్పష్టత కావాలనుకున్నాడు. ఒకరోజు ఆమె తనంతట తానుగా ఆ భయాలను వదిలి తన దగ్గరకు వస్తుందని అతనికి నమ్మకం. విక్రమ్ లేచి నిలబడి హారికను తన చేతులతో పట్టుకుని పైకి లేపాడు. ఆమె కన్నీళ్లను మళ్ళీ తుడిచాడు. సరే హారిక, నువ్వేడుస్తూ ఉంటే నేను చూడలేను. నీకిష్టం లేని ఏ పని నేనెప్పటికీ చేయను. నా ప్రేమ నిన్ను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను నిన్ను వదులుకోను. మీ నాన్నగారికి ఎంత మొండి పట్టుదల ఉందో నా ప్రేమకు కూడా అంతే పట్టుదల ఉంది. ఆ అమెరిక పెళ్లి చూపులు జరగనివ్వు, నేను వస్తాను, అక్కడే ఉంటాను. మీ నాన్నగారు స్వయంగా నిన్న చేతిలో పెట్టేలా చేస్తాను అన్నాడు అత్యంత ఆత్మవిశ్వాసంతో. హారిక ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూసింది. పెళ్లి చూపులకి నువ్వొస్తావా? ఏం చేయబోతున్నా విక్రమ్? వద్దు, మళ్ళీ గొడవలవుతాయి అంది కంగారుగా. ఏ గొడవ జరగదు. ఇది విక్రమ్ వేసే మాస్టర్ ప్లాన్. నువ్వు జరగబోయేది చూస్తూ ఉండు. రేపు ఆదివారం కదా, చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది అని చెప్పి హారిక నుదుటి మీద ఒక ముద్దు పెట్టి వచ్చిన దారిలోనే గోడ దూకి చీకట్లోకి మాయమయ్యాడు విక్రమ్. హారిక అలాగే శిలాప్రతిమలా నిలబడిపోయింది. విక్రమ్ అన్న మాటల అర్థమేమిటి? పెళ్లి చూపులకు వస్తా అంటున్నాడు. ఏం చేస్తాడు? తను ఏదైనా అఘాయిత్యం చేస్తే తన తండ్రి పరువు ఏమవుతుంది? రోజులు గడిచాయి. ఆదివారం ఉదయం రాణి వచ్చింది. రామచంద్రరావు గారి ఇల్లు సందడిగా ఉంది.
బంధువులు కొందరు వచ్చారు. ఇల్లంతా శుభ్రంగా కడిగి ముగ్గులు వేశారు. సావిత్రి గారు వంటగదిలో రకరకాల పిండి వంటలు చేస్తూ బిజీగా ఉన్నారు. హారిక గదిలో అద్దం ముందు కూర్చుని ఉంది. ఆ ముఖంలో ఏమాత్రం సంతోషం లేదు. బ్యూటీషియన్ వచ్చి ఆమెకు అలంకరణ చేస్తుంది. ఆకుపచ్చ రంగు పట్టుచీరలో హారిక దేవతలా ఉంది. కానీ ఆమె కళ్ళల్లో భయం కొట్టి తెచ్చినట్టు కనిపిస్తుంది. ఉదయం 10 గంటలకు ఇంటి ముందు 2 ఖరీదైన కార్లు వచ్చి ఆగాయి. అందులోంచి శర్మగారు, ఆయన భార్య, వాళ్ళ కొడుకు సుమంత్ దిగారు. సుమంత్ చూడ్డానికి బాగున్నాడు. కానీ అతని ముఖంలో ఏదో తెలియని గర్వం ఉంది. రామచంద్రరావు గారు ఎదురెళ్ళి వాళ్ళు సాధారణంగా ఆహ్వానించారు. అందరూ హాల్లో కూర్చున్నారు. కుశల ప్రశ్నలు పూర్తయ్యాయి. రామచంద్రరావు గారు, ఇక అమ్మాయిని తీసుకురండి, చూసి మాట్లాడుకుంటారు పిల్లలు అన్నారు శర్మగారు నవ్వుతూ. సావిత్రి గారు లోపలికి వెళ్ళి హారికను తీసుకొచ్చింది. హారిక తలదించుకుంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి మధ్యలో కూర్చుంది. సుమంత్ ఆమెను ఎగాదిగా చూశాడు. అతని కళ్ళల్లో కామం స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో ఇంట్లోకి ఇంకో వ్యక్తి ప్రవేశించాడు. చేతిలో ఒక స్వీట్ బాక్సు, ఫైల్ పట్టుకుని చాలా హుందాగా ఒక చిరునవ్వుతో లోపలికి అడుగుపెట్టాడు. ఆ వచ్చిన వ్యక్తిని చూడగానే రామచంద్రరావు గారికి, హారికకు ఊపిరి ఆగిపోయినంత పనైంది. అది విక్రమ్. పెళ్లి చూపులు జరుగుతున్న సమయంలో విక్రమ్ అక్కడికి ఎందుకు వచ్చాడు? చేతిలో ఉన్న ఆ ఫైల్ ఏమిటి? అతన్ని చూసి రామచంద్రరావు గారు ఎలా రియాక్ట్ అవుతారు? సుమంత్ కుటుంబం ముందు విక్రమ్ ఎలాంటి నాటకానికి తెరదీయబోతున్నాడో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.